హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు నేను చేసిన షాపింగ్ గురించిన విశేషాలు, అట్ దట్ సేమ్ టైము మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అది కూడా చెప్తాను. ఈరోజు ఏంటంటే, నేను ఫస్ట్ టైము మా పెద్ద పాప బీటెక్‌కి జాయిన్ అయ్యాక 4 ఇయర్స్ తను పాస్ అయిపోయింది. ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేవు. చాలా మంచి రిజల్ట్స్ తోటి తను పాస్ అయింది. సో, ఎవ్రీ ఇయర్ నేను ఉండను తనకు అందుబాటులో. ఈ ఇయర్ ఏందంటే అప్రిషియేట్ చేయాలని చెప్పేసి ఒక చిన్న వాచ్ కొందామనేసి వెళ్ళాను. నాకెందుకో టైటాను ఎందుకిష్టమో తెలియదు. మేబీ నాకది తెలుసో, లేకపోతే మా నాన్నగారి వల్ల నాకది ఇష్టమో తెలీదు గానీ, నాకదొకటి ట్రస్టెడ్ కంపెనీ అని అనిపిచ్చిద్ది. టైటాన్ అనేది ట్రస్టెడ్ అనేసి అనిపిచ్చిద్ది. సో, నమ్మకానికి అమ్మ వంటిది అన్నట్టు నాకనిపిచ్చిద్ది. అవునో కాదో నాకు తెలీదు. ఇక్కడ ఏంటంటే చాలా బడ్జెట్ ఎక్కువున్నాయి. కాకపోతే నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి, నా నాకన్నా బడ్జెట్‌లో చిన్నదే. నేను తీసుకోవాలి అనుకున్నాను. ఆహ్, స మీ అన్ కొన్ని వాచెస్ అయితే చెప్పా. నేనెంతలో తీసుకోవాలనుకుంటున్నానో చెప్పాను కూడా. అయితే ప్రతిసారి ఇక్కడ ఈ అమ్మాయి చెప్తదనమాట. ముందు మీరు చూడండి మేడం, చూద్దాం డిస్కౌంట్స్ ఉన్నాయి" అంటది. నేనేదైతే సెలెక్ట్ చేసుకుంటానో దానికి డిస్కౌంట్ లేదంటది. అయితే మా పెద్ద పాపకి తీసుకుంది ఆ బ్లూ వాచ్ ఉంది గదా! దాని పక్కన ఉన్న చిన్న డైల్ ఉంది కదా! అది తీసుకున్నాము. సో, ఇంకా ఇక్కడేంటంటే స్పెట్స్ కూడా బావుంటాయి. నాకు చాలా ఇష్టం ఇక్కడ స్పెట్స్ కానీ, ఐ చెకప్ కూడా చాలా బావుండిద్ది. ఇంకా సో, ఇక వాళ్ళు నేను సెలెక్ట్ చేశాను. మనీ పే చేశాను. తర్వాత ఇంక వాళ్ళు అది చెప్పాను గిఫ్ట్ ప్యాకింగ్ అమ్మా అనేసంటే, ఓకే అనేసన్నారు. అందుకే నేను క్లియర్‌గా షూట్ చేయలేదు. అప్పుడు మా అమ్మాయిని కాల్ చేసి అడిగా. తనేమో ఏదో కోచింగ్ క్లాస్‌లో ఉన్నాను అనేసంది. జాబ్‌కి కోచింగ్‌కెళ్తున్నాను ఆంటీ. సో, అనేసంది. ఇంక అందుకని తన దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేటప్పటికి లేట్ అయితదనేసి మా అక్కని అడిగి సెలెక్ట్ చేసి ఇంక అందులో అది తీసుకున్నా. చిన్న డైల్ ఉన్నది తీసుకున్నాను. ఇంగా సో, గిఫ్ట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా నేను తనకి షూట్ చేయాలి అని కూడా అనుకోలేదు. ఇచ్చేద్దాము అలానే అనేసి అనుకున్నా. ఇంక ఇక్కడ ఈ క్లాక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పెర్ఫ్యూమ్స్ వాసన అయితే కొన్ని బాగున్నాయి. కొన్ని ఆడ్‌గా ఉన్నాయి. అంటే ఎలా అయినా ఆబ్వియస్‌లీ అమ్మాయిలకి, ఆడోళ్ళకి, అమ్మాయిలకి జెంట్స్‌కి కొంతమంది నచ్చవు కదా! సో, నాకు అట్లా కొన్ని ఆడ్‌గా అనిపించినాయి. సో, వాచెస్ మాత్రం చాలా బాగుంటాయి ఈ కలెక్షను. ఇక ఈ వాచెస్ అయితే మా అమ్మాయి చిన్నప్పుడే పెట్టుకుంది. అప్పుడు రూ. 1000 అట్లా కొనున్నాము. ఇప్పుడు ఎంతున్నాయో నేనైతే రేట్లు అడగలా. జస్ట్ కాకపోతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను షూట్ చేశాను. ప్రతి ఒక్క యూట్యూబర్‌కి అంటే ఇప్పుడు వచ్చే యూట్యూబర్స్‌కి ఉండే డౌట్ ఏంటంటే, నాకుంది కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను. మీకెవరైనా చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు, చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అయిద్దేమో. ఏంటంటే మనం ఒక షాప్‌కెళ్ళేసి షూట్ చేసినప్పుడు అడగకుండా చేయొద్దు. అడిగి చేయండి. చేస్తే ఏంటంటే కొంతమంది పర్మిషన్ ఇస్తారు. కొంతమంది పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే గబక్కన ఒక మాట అన్నారనుకోండి, మనం తీసుకోలేనప్పుడు అది కష్టంగా ఉండిద్ది. అదే తీసుకోగలిగినోళ్ళు చూడ్డు అనుకున్న వాళ్ళైతే పెద్ద ఇష్యూ ఏం కాదు. మనం చేసాం కాబట్టి వాళ్ళు అన్నారు అని. లేకపోతే నాకులాగా అనుకో పీక్కోవాల్సొచ్చిద్ది. అయితే నేను ఆ కంపెనీలో టైటాన్‌లో అయితే అడిగాను. ఇక్కడేంటంటే మా అమ్మాయి కోసం బ్యాగ్ కొందామనేసి మా అమ్మాయి ఎప్పటినుంచో రూపాలికెళ్దాం అమ్మ అంటే ఇంకెంత ఇదిగా ఉంటదో అనుకున్నా. బ్యాగ్స్ మాత్రం హై రేంజ్‌లో ఉన్నాయండి. స్కూల్ బ్యాగ్స్ కాదు. హ్యాండ్ బ్యాగ్స్. అంటే నేను మాక్సిమం 5, 6 బిలో 1000 అంతకు మించి పెట్టను. ఆహ్, ఎక్కువ తక్కువనుకోండి, ఎక్కువనుకోండి నాకు అవసరానికి ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఈ 2 కాకుండా ఫ్యాషన్‌గా అయితే నేనసలు కొనుక్కోను. సో, నా రేంజ్ అయితే కాదు. ఒక్కో హ్యాండ్ బ్యాగ్ 2000 అబోవ్ ఉన్నాయి. ఓకే. పెట్టగలిగిన వాళ్ళు పెట్టొచ్చు. నేనైతే పెట్టను, పెట్టలేననేం కాదు. పెట్టాలనుకుంటే పెట్టొచ్చు కానీ కంఫర్ట్ లేనప్పుడు నేనది తీసుకోను. నాకు కొంచెం చిన్న వాటిల్లోనే కంఫర్ట్‌నెస్ అనిపిచ్చిద్ది. ఇక్కడ మా అమ్మాయి మాత్రం పెన్నులు చూసుకుంటుంది. అయ్యేంటో గ్లాస్ పెన్స్ అంట. కాస్ట్ తక్కువున్నాయమ్మా అంది. మేబీ పెన్సు, బుక్సు అవేమన్నా తక్కువున్నాయేమో గానీ హ్యాండ్ బ్యాగ్సు, స్కూల్ బ్యాగ్స్ మాత్రం
హై రేంజ్‌లో ఉన్నాయని అనిపించింది. కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. నేనెప్పుడైతే తనకి స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి ఎళ్ళలేదు. హ్మ్. కొంచెం పెద్దయ్యాక. సో, నేను మర్చిపోయానేమో తీసుకున్నాను గానీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తీసుకున్న దానికి, ఇక్కడ తీసుకున్న దానికి నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. సో, కాలేజీ బ్యాగు తను ఈసారి ఊరు నుంచి వచ్చాక తీసుకుంటానమ్మా అని చెప్పింది. పెన్ కలెక్షన్ బావుంది అని చెప్పింది. సో, ఎవరైనా అనంతపురంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా రూపాలి తెలిసుంటే టచ్‌లో ఉంటే కనక ఓకే అనిపిస్తే కనుక వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న లంచ్ బాక్సులు గానీ, కర్రీస్ ఏసుకునే బాక్సెస్ కానీ బావున్నాయి. నాకు నచ్చినియి కొన్ని. కాపోతే కొంచెం కాస్ట్‌లీ అని అనిపిచ్చింది. నా వెర్షన్‌లో చెప్తున్నా, అందరికీ కాదేమో. నా వెర్షన్‌లో కొంచెం కాస్ట్ ఏమో అనిపిచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాక నేను ఫస్ట్ టైమ్ అయితే అనంతపురంలో ఓలిగలు తీసుకోవడం ఫస్ట్ టైమ్ అండి. దానికోసం తిరిగాను. ఒక సెంటర్ పేరు చెప్పారు మా వారు. దానికోసం తిరిగాను. వాళ్ళనడిగి, వీళ్ళనడిగి, వాళ్ళనడిగి, వీళ్ళనడిగి చివరాఖరికి సాధిచ్చా. ఇంగ నెక్స్ట్ ఇందులో నేను తీసుకున్నది కూడా ఏంటంటే యాక్చువల్లీ నన్ను మా బ్రదర్ ఏమి అడగలేదు. నాకేం కాల్ చేసి నాకిది కావాలి, ఇది కావాలని ఏమి అడగల. మా మదర్ నాతో చెప్తే సరేలే అనేసి వెళ్ళి చింత చిగురు తీసుకుందామని ఎళ్తే, చింత చిగురు తీసుకోడానికి కేజీ తీసుకొని ఆస్తులు అమ్ముకోవాలేమో అనిపిచ్చింది. అదే మాట ఆమెతో అన్నా. ఇంగా డ్రై చింత చిగురైతే పావు కేజీనే 800 800 1200 చెప్పింది. బాబోయ్! ఏంటమ్మా ఆస్తులమ్ముకోవాలా అనేసన్నా. నిజంగా అంత కాస్ట్ ఉంటది అని అనుకోలేదండి. చాలా కాస్ట్ ఉంది. ఏమో మనమైతే చింతాకే కదా! చాలా చీప్‌గా చూస్తాం. చీప్‌గా చూడొద్దు. అది చాలా కాస్ట్‌లీ వస్తువు. సో, అమ్మని అన్నయ్య అడిగాడని చెప్పేసి నేను తీసుకున్నాను. అది ఎండబెట్టి వాళ్ళు తీసుకెళ్తామని అన్నారు. సో, తీసుకెళ్లారో లేదో నాకైతే తెలీదు గానీ, ఇంగ నేను వాళ్ళ కోసం కొంచెం చిన్న షాపింగ్ చేశా. అంటే వాళ్ళెప్పుడో ఫారెన్ నుంచి వస్తారు కదా! మా ఊరి ఓలిగలు అంటే మా అత్తగారి ఊరి ఓలిగలు టేస్ట్ చేపిద్దామని చెప్పి అనుకున్నాను కానీ, వాళ్ళేం తినలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యున్నాము. అదైతే వాస్తవం. ఎవరైనా గానీ మన కోసం ప్రేమగా తీసుకొచ్చారు అనంటే మనకి నచ్చినా నచ్చకపోయినా తినాలి అని నేను అనుకునేదాన్ని. కానీ మనకిష్టం లేకపోతే కష్టంగా తినకూడదు అని మాత్రం నాకు ఇప్పుడే తెలిసింది. అలా అని బాలేదని కాదు. వాళ్ళొచ్చేటప్పటికి ఒక రోజు లేట్ అయింది. ఓకే. సో, వాళ్ళు చల్లగా తినరంట. అందుకని తినము అనేసి అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అనిపిచ్చింది. మనకిష్టమైతే సరిపోదు. అవతలోళ్ళకి కూడా అది ఇష్టంగా అనిపిచ్చాలి. అప్పుడు మనకి కష్టం లేకుండా ఉంటది. ఇంకా ఇక్కడేంటంటే నేనసలకెప్పుడు ఈ బజార్‌లో తిరగలేదు అంటే మీన్స్ నేను ఎక్కువ షాపింగ్‌కి అట్లా ఎళ్ళను. మరీ అవసరం అనుకుంటే వెళ్తాను. కాకపోతే ఏంటి అంటే నాకిక్కడ ఒకటి అనిపిచ్చింది. ఏదైనా గానీ అందరూ ఒకటే స్టేజ్‌లో ఉండరు. ఎందుకు మన చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఎలా ఉండవో, మనం ఎంత స్టేజ్‌కెళ్ళినా మన 5 ఏళ్ళు సమానంగా రావు. ఒకవేళ వచ్చినయా, పెట్టించుకున్నామా అంటే తినడానికి, పనులు చేసుకోవడానికి ఆ 5 ఏళ్ళు సహకరించవు. అలానే అందరం సమానంగా ఉన్నామనుకోండి, అందరూ రిచెస్ట్‌గా ఉన్నా, పూర్‌గా ఉన్నా, మీడియంగా ఉన్నా అది మేబీ ఆహ్, ప్రాణకోటి కరెక్ట్‌గా ఉండదేమో! దేవుడికి తెలియనిది ఏదైనా ఉండిద్దా? కదా! సో, మనం పైన ఉన్నాం కదా అని కింద వాళ్ళని, మనం కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ఇదిగా చూస్తున్నారని మనం అనుకోకూడదు. మనకిచ్చిన మనకున్న దాంతోటి మనం హ్యాపీగా ఉందాము. మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం బావుండిద్దేమో! ఇష్టమున్నా, కష్టంగా ఉన్నా మన కోసం ఒకళ్ళు టైం వెచ్చిచ్చారు అనంటే అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు గానీ, బాధ పెట్టకుండా ఉంటే బావుంటదేమో అని నా చిన్న ఒపీనియను. అంతే. సో, ఈ వీడియోలో అయితే నేను రెండే చెప్పాను. ఒకటైతే యూట్యూబర్స్‌కి బాగా ఉపయోగపడిద్ది. ఇలాంటి షాపింగ్ మాల్స్‌లో అడగాలో లేదో తెలీదు గానీ మేము అడగకుండానే ఇందులో తీశాము.
అయితే అంతా షూట్ చేయలా. ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం తెలివి ప్రదర్శించింది. నేను చూసిన దాన్నే నేను వేరేది అడిగితే నేను చూసిన దాన్ని నాకు చూపించి ఇదేనండి అని చెప్పింది. ఇలా కూడా ఉన్నారా జనాలు? ఏంట్రా స్వామి అనుకున్నాను. సో అంతేనండి ఈ వీడియోలో చెప్పేదైతే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఏదైనా ఉపయోగపడే పాయింట్ ఏదన్నా ఉన్నా లేదా మీ మనసుకు హత్తుకునేది ఏదన్నా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే అపాత్ర దానం అయితే చెయ్యొద్దు అనేసి అనిపించిందండి. అపాత్ర దానం అంటే ఎవరికి ఎంత చేయాలో అంత చేస్తే చాలు. అవసరానికి మించి చేయకూడదు. అవసరానికి టయానికి కూడా మనకి చేతనైన సాయం చేయకపోయినా కానీ అది మన తప్పే అయ్యిద్దేమో. మేబీ అవతలోళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ సరే అవసరానికి ఇప్పుడు ఒకళ్ళకి 100 రూపాయలు అవసరం అనుకోండి, మీ దగ్గర ఉన్న 100 రూపాయలు ఇచ్చేసి నేను పెద్ద దానకన్నురాలిని అనేసి అనిపించుకొని అవసరంలా 100 రూపాయలు వాళ్ళకి అప్పటికి ఆ పూటకి ఎంత అవసరం, ఒక 50, ఒక 20, ఓ 30 అంతవరకు ఉంచి మిగతాది మీరు ఉంచుకోండి. మొత్తంగా దానం చేసేసారా తర్వాత మనం బాధపడాల్సి వచ్చింది. ఇది కూడా నాకు ఈసారి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అది ఏదైనా కానీ సరే మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇవాళ రేపటి రోజుల్లో అతి మంచితనం పనికిరాదు, అతి జాగ్రత్త పనికిరాదు, అతి సంపాదన పనికిరాదు, ఇంకా ఎవరికైనా ఒక మంచి మాట చెప్పేది కూడా పనికిరాదు అని నాకు ఈ వీడియోలో తెలిసింది. సో మీకు ఎవరికైనా కొన్ని మంచి మాటలు తెలిస్తే అవి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను హ్యాపీగా చదువుకుంటాను, పాటించగలిగితే పాటిస్తాను, లేదా మీకు ఎవరికైనా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనిపిస్తే చేస్తాను కూడా. లెంతీ వీడియోస్ ఎక్కువగా చేయాలి అనేసి ఏం కాదు, కానీ కొంతమందికి ఇది సోదిగా అనిపించవచ్చు. సోది అనిపించుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి లేదా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసులో మాట నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంతకుమించి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.